హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచులు రంగోలి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి చెన్నంపల్లెలో 5వ తేదీ ధ్వజస్తంభ ప్రతిష్ఠ అయితే జరిగింది. ఆ ప్రతిష్టకు మేము కూడా వెళ్ళాము. మా పెద్దమ్మ వాళ్ళు ఆడపిల్లలందరినీ పిలుచుకున్నారండి. మా పెద్దనాన్న కూతుర్లని, అలాగే మనవళ్ళని మనవరాళ్ళని పిలుచుకుంది. ఆ రోజు మేమే వెళ్ళి వంట అయితే మేమే చేసుకున్నాము. పిల్లలు అన్నం పప్పు వద్దు, మాకు ఏదైనా స్పెషల్ కావాలా అంటుంటే పిల్లలకు అందరికీ ఇష్టమైనది అయితే మా పెద్దమ్మ చేసి పెట్టింది. మా పెద్దమ్మ అయితే చేయలేదు, మేమే చేసుకున్నాము. అన్నీ తెచ్చిపెట్టింది. మీకు నచ్చినది మీరే చేసుకోమని చెప్పింది. మేమే చేసుకున్నామండి. వెజిటబుల్ రైసు, గోంగూర పచ్చడి, పెరుగు పచ్చడి, అలాగే ఉర్లగడ్డ కర్రీ కాంబినేషన్ వెజిటబుల్ రైస్లోకి అయితే ఇవన్నీ చేసుకున్నాము. నేను వెజిటబుల్ రైస్ ఒకటే చూపిస్తున్నానండి. అదే రోజు మా అక్క కొడుకుది ముందు రోజు పెళ్ళి అయింది. ఆ పెళ్ళికి వచ్చిన అక్క కూతురు, అల్లుడు, అలాగే మేము మా భర్తలు అందరం కలిసి అక్క వాళ్ళ ఇంటికి భోజనానికి 20 మంది దాకా వెళ్ళాము. ఇలా స్టవ్ వెలిగించి ముందుగా ఒక పెద్ద గిన్నె పెట్టామండి. 3 కేజీల రైస్ అయితే తీసుకున్నాము. ముందుగా బిర్యానీ రైస్ని 1/2 అవర్ ముందుగా నానబెట్టుకున్నాము. 3 కేజీల బిర్యానీ రైస్కి 1/2 కిలో మన బియ్యం అయితే కలిపాము. అన్నీ మన బియ్యమే లేకోకుండా మొత్తం బిర్యానీ రైసే కలిపితే అన్నం కొంచెం ఎగుటు వస్తుంది అని కొంచెం మామూలు రైస్ కూడా కలుపుకున్నాము. ఈ విధంగా జీడిపప్పు మొత్తం వేయించుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకున్నామండి. జీడిపప్పును మొత్తము 1/2 కిలో జీడిపప్పుకి పెరుగన్నంలోకి అలాగే వెజిటబుల్ రైస్లోకని వేపి పక్కన పెట్టుకున్నాము. ఇలా నేను చేస్తూ ఉంటే మా చెల్లెల కూతురు అయితే వీడియో తీసిందండి. సరిగా వీడియో అయితే తీయలేదు. కొంచెం కదిలిస్తూ కెమెరా సరిగా పెట్టు అని చెప్తున్నా కానీ వీడియో ఆ పిల్లకి తీయడానికి సరిగా రాలేదు. అందుకే కొంచెం షేక్ వస్తుంది వీడియో. ఏమీ అనుకోవద్దండి. ఇలా జీడిపప్పు మొత్తం వేయించిన తర్వాత మనం మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. చెక్క, లవంగ, పూత, మొగ్గ, అలాగే బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసిన తర్వాత ఉల్లిగడ్డలు డీప్ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిగడ్డలు మొత్తం వేగిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకుంటాం కదా వెజిటబుల్ రైస్ అంటానే కూరగాయలు అయితే ఎక్కువగా కావాలి. అవుకు అయితే పోయి కూరగాయలు తీసుకొని వచ్చింది. మేమైతే కాలీఫ్లవర్ తీసుకురామన్నాము. కాలీఫ్లవర్, బీన్స్ అయితే బాగుంటుంది బిర్యానీలోకని. కానీ పాపం ఎక్కడ వెతికినా కాలీఫ్లవర్ అయితే దొరకలేదంట. అందుకోసం ఆలు, పచ్చి బఠానీ, క్యారెట్, వంకాయ, బీన్స్ అయితే వేసామండి. ఇందులోకే మిల్ మేకర్స్ కూడా వేసుకున్నాము. మిల్ మేకర్స్ అలాగే అలసందలు కూడా వేసుకున్నామండి. నానబెట్టి వేడి నీళ్ళల్లో నానబెట్టి మేము ఆ రోజే మళ్ళీ వెళ్ళికి కూడా పోవాల్సి ఉంది. అందుకే ఇంకా పప్పు అన్నం వద్దు అంటుంటే పిల్లలు ఈ విధంగా బిర్యానీ అయితే చేసుకున్నాము. మాకు వచ్చిన పద్ధతిలో మేమైతే ఇలా వెజిటబుల్ రైస్ అయితే చేసుకున్నామండి. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ నచ్చుతుందనేది కామెంట్ పెట్టండి. ఇప్పుడు పిల్లలు అన్నం పప్పు అంటే ఎప్పుడు తినే అన్నం పప్పే కాకుండా స్పెషల్ అయితే కోరుకుంటూ ఉంటారు. మా అక్క వాళ్ళ ఇంటికి ఆ రోజు అందరం కలిసి వెళ్ళడం ఎంతో ఆనందంగా అనిపించింది. అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, కూతుర్లు అందరూ కలిసి ఎంతో సంతోషంగా గడిపామండి. అదే రోజు సాయంకాలం 3 గంటలకు తిరిగి మేము మళ్ళీ వెళ్ళికి దర్శికి అయితే వెళ్ళాము. ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. మా అక్క కొడుకుది మ్యారేజ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా. ఆ అబ్బాయి పెళ్ళికి మళ్ళీ వెళ్ళికి అయితే పోతూ ఉన్నాము సాయంకాలము. ఈ విధంగా అన్ని వెజిటబుల్స్ మనం ఏమేమైతే కట్ చేసుకున్నామో ఆ వెజిటబుల్స్ మొత్తం ఆయిల్లో వేపుకోవాలి. బాగా మగ్గిన తర్వాత
కొంచెం పుదీనా వేసానండి, ఒక కట్టవేని పుదీనా వేసాను, మళ్ళీ చివరిలో కొంచెం వేయొచ్చని. మా అమ్మ మా చెల్లి అయితే నేను చేస్తుంటే హెల్ప్ అయితే చేశారండి. ఇలా పెద్ద వెడల్పు గిన్నెగా కాబట్టి చెయ్యి అయితే కలిపెడుతూ ఉంటే చెయ్యికి వేడి వస్తుంది, అందుకోసం క్లాత్ అయితే కట్టుకున్నాను. ఇలా వేడి నీళ్ళలో నానబెట్టి ఉడకబెట్టుకున్న అలసందలు మిల్ మేకర్స్ వేసాను. అందులోనే కొద్దిసేపు వేసిన తర్వాత అన్నీ కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంటాయి కదా, ఆ రైస్ వేసి నేనైతే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసానండి. మనకు బియ్యం నానింటాయి కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఎసురు మొత్తం పోసిన తర్వాత మసాలా పౌడర్ వేసాను, బిర్యానీ మసాలా, అలాగే ధనియాల పొడి వేసి కలిపి పెట్టుకున్నాను. ఎసురు బాగా కాగిన తర్వాత బియ్యం వేసి ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నాన్ని అయితే ఉడికించుకున్నాను. చివరిలో జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా వేసి గార్నిష్ చేసుకున్నాను. నేను ఈ విధంగా చేసుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.